షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహి బిడ్డలారా, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 9వ వచనము. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. పరమ తండ్రి ఒక ఉన్నతమైన ప్రమాణమును ఇస్సాకు గారు అనగా ముందుగా ఆయన తండ్రి అయిన అబ్రహాము గారితో నిబంధన చేశాడు. ఆయన 99 సంవత్సరాల వయస్సులో అబ్రహాముగా మార్చి, షారైని షారాగా మార్చి, అనేక జనములకు తండ్రి ఉన్నట్లుగా, అనేక రాజకుమారులకు తల్లి ఉన్నట్లుగా వారితో 99వ ఏట నిబంధన చేశాడు. అప్పుడు చెప్పాడు ప్రమాణపూర్వకంగా, అయ్యా, ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడుతుంది. ఈ యొక్క నిబంధన నేను నిత్యము దీన్ని నిర్ణయిస్తాను. ఇది చిరకాలము, ఆకాశం ఉన్నంత కాలము నిర్ణయింపజేస్తాను. ఎందుకనగా నీ శక్యమైతే నువ్వు చూడు, ఆకాశ నక్షత్రం నువ్వు చూడు, లెక్కబెట్టు, సముద్రం ఇసుకను లెక్కబెట్టు, నీ సంతానమును అలా ఇసుక రేణువుల వలె, మరి ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపచేస్తానని అబ్రహాము గారితో చేసిన ఆ వాగ్దానమును, ఇక్కడ ఇస్సాకు గారితో చేసిన ప్రమాణమును ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ దినము వరకు కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ, అందుకే అబ్రహాము గారి వంశం నుంచి వచ్చిన నజరేయుడైన యాషువ మెస్సే ద్వారా మనల్ని కూడా బిడ్డలారా అబ్రహాము పిల్లలుగా, ఇస్సాకు యొక్క వంశజులుగా ఆ ప్రమాణమును నిత్యము మన ఎడలకు కూడా స్థిరపరుస్తున్నాడు, నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బిడ్డలారా, ఆయన రక్తంలో కడగబడిన నీవు అబ్రహాము యొక్క వారసుడివే, అబ్రహాము సంతానమే నువ్వు. ఇస్సాకు యొక్క ప్రమాణము నీ పక్షమున, నీ కుటుంబం పక్షమున, నీ వంశం పక్షమున నిత్యము స్థిరపరచువాడు, నిత్యము జ్ఞాపకం చేసుకున్నవాడు, నిరంతరము జ్ఞాపకం చేసుకున్నవాడు, నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి అతను ఏ వాగ్దానం అయితే ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుకడు నిద్రపడిన వాగ్దానం ఉందో ఆ వాగ్దానం మన పక్షంలో కూడా స్థిరపరుస్తూ ఆయన మనల్ని కాచుతున్నాడు, కాపాడుతున్నాడు. మన శ్రమలలో, మన బాధలలో, మన వ్యాధులలో ఆయన మనల్ని స్వస్థపరుస్తూ, శ్రమలలో ఓదారుస్తూ, బాధల్లో ఆయన మనల్ని ఓదారుస్తూ, బలపరుస్తూ, మన కన్నీటిని తుడుస్తూ ఆయన యొక్క ఆ ప్రమాణమును, అబ్రహాం గారితో చేసిన నిబంధనను నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలారా, అందరు బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తారు. ప్రార్థించుదు. పరమ తండ్రివైన యెహోవా, అవును నాయన, అబ్రహాము గారితో చేసిన నిబంధనను, ఇస్సాకు గారితో చేసిన ప్రమాణమును నాయన నిత్యము మీరు జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం ఇచ్చినారు. విశ్వాసము ద్వారా నజరేయుడైన యాషువ మెస్సే యొక్క పిల్లలుగా అబ్రహాం సంతానం అవుతున్న మా ఎడల కూడా ఆ యొక్క ప్రమాణము నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యాషువ మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.